వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహిళా రిజర్వేషన్ పైన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నారీ శక్తి పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే డీలిమిటేషన్లో భాగంగా 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. దాని ద్వారా మహిళల ప్రాధాన్యం పెరుగుతుంది. చట్టసభల్లో మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైన అవకాశము మేము కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ డీలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2011 సెన్సస్ ప్రకారం మాత్రమే ఈ డీలిమిటేషన్ చేస్తున్నాము. దాంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాము. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ ఎన్నికలో అయినా కూడా మహిళలకు సంబంధించి 33% చట్టబద్ధత కంపల్సరీ అంటూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమొస్తుందంటే డీలిమిటేషన్ వల్ల చిన్న చిన్న రాష్ట్రాలు నష్టపోతూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ సెన్సస్ ప్రకారము సౌత్ ఇండియా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు జనాభా ప్రాతిపదికన చేస్తే నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా నార్త్ ఇండియా ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి పెద్ద తేడాగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఉన్న స్టేట్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా లోకల్ పార్టీస్ ఎక్కువగా ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి నియోజకవర్గాలు తక్కువైతే సౌత్కి సంబంధించి నార్త్లో అక్కడ ఉన్నటువంటి పార్టీల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా సౌత్కి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుందంటూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మనం పదే చూస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే సీఎం స్టాలిన్ అలానే మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఈ రిజర్వేషన్కి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీకి ఒక లేఖ రాస్తూ వచ్చారు. మీరు చేస్తున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే మాలాంటి రాష్ట్రాలన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన చేస్తూనే దాంతోపాటు సౌత్ ఇండియాకి సంబంధించి జనాభా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అన్నింటినీ కూడా ఆలోచనలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా సౌత్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే సౌత్ ఇండియాకి సంబంధించి అంటే నార్త్ ఇండియాలో ఎలాగైతే సీట్లు పెరుగుతాయో సౌత్ ఇండియాకి కూడా అలానే సీట్లు పెరుగుతాయా, లేదంటే జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచే అవకాశం ఉంటుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రము ఎలాంటి స్పందన రాలేదు. దీని గురించి మాట్లాడదాము. నాతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు శర్మ గారు. నమస్తే. నమస్తే అశోక్ గారు. సో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది ఎందుకంటే మహిళలకు సంబంధించి చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెరగడానికి, వాళ్ళ యాక్సెప్టెన్సీ పెరగడానికి, మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశము. ప్రతి ఒక్కరు కూడా స్వాగతిద్దాము. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి ఎక్కువ నష్టం జరుగుద్ది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయంటూ కూడా ఒక ప్రతిపాదన కూడా ఉంది. ఏంటి మీ వ్యూ దీని మీద? ముఖ్యంగా అశోక్ గారు, ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేటువంటిది స్త్రీ శక్తి వందన్ అధినియం అనేటువంటి యాక్ట్ రావడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఇట్ వాస్ లాంగ్ అవైటెడ్. చాలా కాలం క్రితమే జరగవలసింది. అలా పెండింగ్లో ఉంటూ ఇప్పుడు 2023లో బిల్ పాస్ అయింది. కానీ ఇంకా అది ఎగ్జిక్యూషన్ స్టేజ్లోకి రాలేకపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి అమెండ్మెంట్ యాక్ట్ అని మనం అంటాం. అమెండ్మెంట్ ఏంటి అంటే మీరు అన్నట్టు 2011 సెన్సస్ మీద బేస్ చేసి దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. దాన్ని ఈ యొక్క ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ అంటే 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రవేశపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో నిజంగా డీలిమిటేషన్ అంటే మంచిదేనా? డీలిమిటేషన్ అనేది మ్యాండేటరీనా? డీలిమిటేషన్ అనేటువంటిది ఒక కామన్ యార్డ్ స్టిక్తో చేయాలా, లేకుంటే ప్రాంతాలకు ప్రాంతీయతకు అనుగుణంగా చేయాలా అనే అనేక సూక్ష్మమైన సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది టోపోగ్రఫికల్గా జియోగ్రఫికల్గా చాలా డిఫరెంట్. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ డైమెన్షన్స్. మనకు పీఠభూములు ఉన్నాయి, అలాగే ప్లెయిన్స్ ఉన్నాయి, హిల్లీ రీజన్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, పెనిన్సులర్ రీజన్. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ డివైడ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఎప్పుడు కూడా పవర్ గ్రావిటేషన్ ఈజ్ మోస్ట్లీ రెస్టింగ్ ఆన్ ది నార్దర్న్ స్టేట్స్. అక్కడ ప్రాతినిధ్యం ఎక్కువ ఉండడం, అక్కడ లోక్సభలో కూడా మనం చూస్తే గ్లేరింగ్గా వాళ్ళ యొక్క ఉనికికి చాలా పెద్దపీట వేయటం, సౌత్ ఇండియన్ స్టేట్స్కు సరి అయిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, సౌత్ ఇండియన్ వాయిస్కు సరి అయినటువంటి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా పవర్ అంటే నార్త్ ఇండియా బేస్డ్గా ఉండాలి అనేటువంటి కొంత ఉద్దేశం ఉందేమో అని అనిపిస్తుంది. మనం సభలను చూసినా సభకు బయట కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి. మనం కనుక ఇక్కడి నుంచి వెళ్ళినట్టయితే ఇంతకుముందు
మద్రాసీ హై అని అడిగేవారు. అంటే సౌత్లో ఉన్న ఎవరైనా మద్రాసీనే అని వాళ్ళు భావించేవాళ్ళు. ఈ మధ్య ఆ యొక్క దుస్థితి నుంచి మనం బయటపడ్డాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా రకరకాలైన స్టేట్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్ వైజ్గా మనల్ని పిలవడం, గుర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కొంత ఎవల్యూషన్గా భావించవచ్చు. ఎందుకంటే అప్పుడు మేము చదివే రోజుల్లో అందరినీ మద్రాసీ అని అనేవారు, అప్సబ్ మద్రాసీ హై అనేవారు. ఇప్పుడు మనం కదా ఇక్కడ ఎవరు వచ్చినా బీహారీ అనుకుంటాం, అట్లా అప్పుడు మద్రాసీ హై అనేవారు. అలా ఇప్పుడు కొంత మంచి మార్పు జరిగింది. అయితే ఇప్పటికి కూడా టెక్నికల్గా ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఎలా అంటే ఇది ఒక నిరంతరం జరిగే ఒక ప్రాసెస్. సెన్సెస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో డీలిమిటేషన్ అనేది అప్పుడు వస్తుంది. మామూలుగా 10 yearsకి ఒకసారి తీసుకుంటాం. ఎందుకు, భారతదేశం యొక్క జనాభా అంత పెద్దది కదా, ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా కూడా ఉంది. కాబట్టి మరి ఇంత పెద్ద దేశం, వైవిధ్యభరితమైన ప్రాంతాలతో కూడి ఉన్నటువంటి దేశం, భిన్న సంస్కృతులకు ఆలవాలమైనటువంటి ఈ దేశంలో మనం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది సైంటిఫిక్గా ఎలా ప్రవేశపెట్టాలనే అంశం ఇంకా కూడా నాకు తెలిసినంత వరకు అది సరి అయినటువంటి ఫామ్లో లేదని భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు జనరల్గా ఒక కామన్ యార్డ్ స్టిక్తోనే అందరినీ కొలుస్తున్నాం, కానీ అది అలా కొలవలేం. ఇప్పుడు ఎక్కడో డీప్ సౌత్లో ఉన్న వ్యక్తిని, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్న వ్యక్తిని సమాన ప్రాతిపదికన మనం కొలవలేం. కానీ సమానత్వం కావాలి అంటే ప్రాతిపదికలు మార్చినా సమానత్వం ఇవ్వగలం. అటువంటి ఆలోచనలు మనం చేయాలి. అలాగే మీరు అన్నట్టు మహిళా బిల్లో కూడా నిజంగా ఎంతవరకు అక్కడ చిత్తశుద్ధి ఉంది అనేటువంటి అంశం కూడా మనం అందరూ చూడాలి. ఎందువల్ల అంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పటికీ అసలు ఈ బిల్లు ఇప్పుడు ఎలక్షన్ సంధికాలంలో ప్రవేశపెట్టడం, దాని గురించి మాట్లాడటం, ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అనేటువంటి కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ అనేది ఏమంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేసి మనం మాట్లాడుకోవచ్చు కదా, ఇంతకాలం మనం వేచి చూసాం కాబట్టి. మరి ఎలక్షన్ మధ్యకాలంలోనే మీరు చేయడం అంటే ఒకవైపు వెస్ట్ బెంగాల్ను టార్గెట్ చేయడం కానివ్వండి, లేకుంటే ఇతర రాష్ట్రాలను మీరు టార్గెట్ చేయడం కానీ చేస్తున్నారని వాదన మనకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం చూడాలి. ఎందువల్ల అంటే ఈసారి వెస్ట్ బెంగాల్ మీద మ్యాక్సిమం ఫోకస్ ఉంది. ఇటు బీజేపీకి కానీ అటు టీఎంసీకి కానీ అలాంటి ఫోకస్ అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ చిన్న మార్పు జరిగినా అది అటే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే అసలు ఈ ప్రాతిపదిక ఎప్పటి నుంచి వస్తోంది, ఈ ప్రాతిపదిక కాలానుగుణంగా మార్పు చెందాలి కదా. ఎందువల్ల అంటే ఇప్పుడు పాపులేషన్ స్టెబిలైజేషన్ అని 71లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. కానీ ఒక్క సౌత్ మాత్రం చిత్తశుద్ధితో దాన్ని ఫాలో అయింది, నిలబెట్టుకునేది. మరి నార్త్లో విచ్చలవిడిగా ఉండటం వల్ల అక్కడ ఏమైపోయిందంటే పాపులేషన్ పెరిగిపోయింది, వాళ్ళకి పెట్టినటువంటి ఆ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికే వాళ్ళు అలా కంటిన్యూ అట్లాంటప్పుడు నిజంగా డిలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే నియమబద్ధంగా ఉన్న వాళ్ళకి ఫేవర్ చేసేటట్టు ఉండాలి. నియమంగా ఉన్న దానికి ఒక ఉపయోగం ఉండాలి కదా. కాబట్టి నియమాన్ని ఉల్లంఘించిన వాళ్లకు ఇప్పటికి కూడా వాళ్లకు ఫేవరెటిజం చూపించినట్టు అవుతోంది ఇక్కడ. కాబట్టి అలా కాకుండా నియమంగా ఉన్నటువంటి సౌత్కు కనీసం ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతన ఇవ్వాలి. అలాగే డీలిమిటేషన్ అనేటువంటిది ఎక్స్పర్ట్ కమిటీ వేయాలండి. వేసి ప్రాంతాలు, అలాగే భిన్న భిన్న సంస్కృతులు, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, ఇప్పుడు కొన్ని చోట్ల పాపులేషన్ ఎక్కువ కావడం ఆచారంగా ఉండొచ్చు. కాబట్టి మనం అవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక ఇంటగ్రేటెడ్ అండర్స్టాండింగ్తో ఒక ఆల్ ఇన్క్లూజివ్ టేబుల్ మీద మనం కనుక ఈ చర్చ చేసినప్పుడు ఖచ్చితంగా భారతదేశానికి సరి అయిన డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినాక ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందువల్ల అంటే సమన్యాయం అనేటువంటిది, జస్టిస్ అండ్ ఈక్విటబుల్ జస్టిస్ అనేటువంటిది మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశాలు. కాబట్టి మరి మనకు ఆర్టికల్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్స్లో చాలా అద్భుతంగా చెప్పింది. ఆర్టికల్ 82లో లోక్సభకు సంబంధించి అలాగే టెరిటోరియల్ కాన్స్టిట్యూయన్సీకి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్, డీలిమిటేషన్ గురించి, ప్రక్రియ గురించి మాట్లాడింది. డీలిమిటేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ రీడ్రాయింగ్ ద బౌండరీస్. ఇప్పుడు మనం పెట్టుకున్న బౌండరీస్ని ఇది ఎక్స్పాండ్ చేయడం, కంట్రాక్ట్ చేయడం, ఆ ప్రపోర్షనాలిటీ వైజ్గా పాపులేషన్ బట్టి. మరి ఈ నేపథ్యంలో ఆర్టికల్ 170 కూడా అసెంబ్లీస్లో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, వాటి యొక్క విషయాన్ని తెలిపింది. కాబట్టి ఆర్టికల్స్లో ఉన్న అంశాలని, అలాగే ఇక్కడ
ప్రజాక్షేత్రంలో కూడా నిజంగా జరుగుతున్నటువంటి వాస్తవాలకు అనుగుణంగా కనుక ఆ ప్రొవిజన్స్ని మనం తీసుకొని వెళ్ళి డీలిమిటేషన్ ప్రాసెస్ని కనుక మనం ఇనిషియేట్ చేసామనుకోండి, తరతరాలకు ఒక అద్భుతమైనటువంటి ఒక రూపకల్పన మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అసలు డీలిమిటేషన్ సార్థకత అనేటువంటిది, ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది పొందుతుంది. ఓకే, అప్పుడు నిజంగా చెప్పాలి అంటే పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎటువంటి ఆక్షేపణలు ఉండవు. అటువంటి సమన్వయాత్మకమైనటువంటి ఒక డీలిమిటేషన్ రావాలని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామము, చాలా అవసరమైనటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాయిస్ని వినిపించడానికి, వాళ్ళకి సంబంధించి న్యాయం చేయడానికి మహిళలు ఉండాలి, దాంతోపాటు వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. కానీ అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికను తీసుకోకుండా ఎలాగైతే నార్త్లో కన్సిడర్ చేస్తున్నారో కొంచెం భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తీసుకుంటే సౌత్ ఇండియా కూడా నష్టపోయే పరిణామాలు ఉంటుంది. కాబట్టి సో ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే కూడా సౌత్ ఇండియాకి నష్టం జరగకుండా చూడాలని, సౌత్ ఇండియాకి మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లో కావచ్చు, డీలిమిటేషన్కి సంబంధించిన అంశంలో కావచ్చు ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సౌత్ ఇండియాకి సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు. మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాని ఈక్వల్గా చూస్తారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మాత్రమే మేము డీలిమిటేషన్ చేస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ విత్ ఫోర్సైట్ టీవీ.